గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో వృశ్చిక రాశిలో జన్మించిన వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో అంటే ఈ 2026 సంవత్సరంలో వివాహ ప్రయత్నాలు అనేవి ఎప్పుడు ఫలిస్తాయి, ఏ రకంగా ఉందో వివరిస్తాను. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా గృహశాంతి, నవగ్రహ శాంతి, నరదృష్టి, కాలసర్ప దోషాలు, దూర ప్రాంతాల వరకు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9542637206. 2026 జూన్ 2వ తారీఖు వరకు గురువు మీ అష్టమ స్థానంలో సంచరిస్తాడు. కాబట్టి ఎవరికైతే పెళ్లిడొచ్చి వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో సంబంధాలు చివరి నిమిషంలో తప్పిపోవటం కానీ, లేదా మాట ఇచ్చి వెనక్కి తగ్గటం కానీ, అనవసరమైనటువంటి అపార్థాల వల్ల పెళ్లి సంబంధాలు చెడిపోవటం లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదండి, జాగ్రత్తలు తీసుకుంటారని మాత్రమే చెప్తున్నాను. ఒకవేళ మీరు పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు కానీ పెళ్లి విషయం గురించి కుదరబోతుంది అని ఎవరికైనా చెప్పే ముందు వారికి చెడగొట్టే ఆలోచనలు ఉంటాయా లేదా అని ఒక్కసారి ఆలోచన చేయండి. అలాగే అష్టమ గురువు ఉన్నప్పుడు తొందరపడి ఎవరినో ఒకరిని చేసుకోవాలి కదా అని తప్పుడు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. ముఖ్యంగా ఈ 2026 సంవత్సరం మే నెల వరకు వచ్చే సంబంధాల విషయంలో వృశ్చిక రాశి జాతకులు ఆడవారైనా మగవారైనా కాస్త జాగ్రత్తగా ఉండండి. అంటే మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సింది రెండండి. ఒకటి, మీ సైడ్ నుండి సంబంధాలు చెడగొట్టేవారు ఎవరైనా ఉన్నారా, వారితో ఇలాంటి విషయాలు చర్చించవద్దు. రెండవది, మీరు ఎవరినైనా వివాహం చేసుకునే ముందు వెంటనే ఓకే చెప్పకుండా వారి బ్యాక్గ్రౌండ్ తెలుసుకోండి. ఎందుకంటే అష్టమ గురువు ఉన్నాడు కాబట్టి. 5వ ఇంట్లో శని ఉండటం వల్ల మీకు తెలియని ఒక ఆందోళన అనేది ఉంటుంది. అంటే నాకు పెళ్ళవుతుందా లేదా అనే నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. కాబట్టి వాటిని పక్కన పెట్టండి, తొందరపడవద్దు. జూన్ 2వ తారీఖు వరకు పెళ్లి సంబంధాలు కుదరటానికి అనుకూలంగా లేదు అంటున్నారేంటండి, మాకు ఈ సంవత్సరం పెళ్ళవదా అనేటువంటి ఆలోచనలు మీకు రావచ్చు. అలా కాదండి, జూన్ 2వ తారీఖు వరకు మాత్రమే గురువు అష్టమ స్థానంలో ఉంటాడు. అష్టమ స్థానం అంటే 8వ స్థానం అని అర్థం. 8వ స్థానం ఆకస్మిక సంఘటనలను సూచిస్తుంది. కాబట్టి జూన్ 2వ తారీఖు వరకు వృశ్చిక రాశి వారు ఒకవేళ మీకు పెళ్లి కుదిరినా మీరు చేసుకోబోయే అమ్మాయి గురించి కానీ, అబ్బాయి గురించి కానీ, వారి ఫ్యామిలీ గురించి కానీ ఎక్కువగా ఎంక్వైరీ చేయండి. అలాగే ఈ సంబంధం కుదిరేటట్టు ఉంది అని మీకు గనక అనిపిస్తే తొందరపడి అందరితోనూ చర్చించవద్దు. మొత్తం మాట్లాడుకున్న తర్వాత, బ్యాక్గ్రౌండ్ అంతా వెరిఫికేషన్ చేసిన తర్వాతే బయట వారికి చెప్పండి. 2026 సంవత్సరం జూన్ 2వ తారీఖు నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు వృశ్చిక రాశి వారికి వివాహ ప్రయత్నాల విషయంలో గోల్డెన్ పీరియడ్గా చెప్పవచ్చు. ఎందువలన అంటే గురువు మీ భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఇది రాజయోగం లాంటి సమయం అని చెప్పవచ్చండి. నవమంలో గురువు ఉండటం వల్ల ఎప్పటి నుండో ఆగిపోయినటువంటి పెళ్లి సంబంధాలు కుదురుతాయి. అంటే ఎప్పటి నుండో గనక మీకు పెళ్ళి అవనట్లయితే, పెళ్లి సంబంధాలు వచ్చి వెనక్కి వెళ్తున్నట్లయితే ఈ సమయం మీకు అత్యంత అనుకూలంగా ఉంటుందండి. అయితే వృశ్చిక రాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కేవలం రాశి ఫలాల బట్టి మాత్రమే కాదండి, మీ పర్సనల్ జాతకంలో వివాహానికి సంబంధించినటువంటి ఎటువంటి దోషాలు ఉన్నా దానికి సంబంధించినటువంటి పరిహారాలను చేయించుకోండి. అదేంటండి మళ్ళీ పర్సనల్ జాతకం అంటున్నారు అదేంటి అనుకోవచ్చు. ఉదాహరణకు ఒక 10 మంది వృశ్చిక రాశిలోనే జన్మించారనుకుందాం. ఉదాహరణకు అనురాధ నక్షత్రంలోనే 10 మంది జన్మించారనుకుందాం. అందరికీ ఒకే రకమైనటువంటి జాతకం ఉండదండి, కొంత వ్యత్యాసం ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, ఒకే నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఒకేసారి సెటిల్ అవ్వరు. ఒకరు త్వరగా సెటిల్ అవుతారు, ఒకరు లేటుగా సెటిల్ అవుతారు. దానికి గల కారణం ఏంటి? వారు జన్మించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ బట్టి, టైమ్ ఆఫ్ బర్త్ బట్టి లగ్న కుండలిలో చాలా మార్పులు ఉంటాయి. కాబట్టి రాశి ఫలాల ప్రకారం అయితే వృశ్చిక రాశి వారికి జూన్ 2 నుండి అక్టోబర్ 31 తారీఖు మధ్య కాలంలో వివాహానికి సంబంధించినటువంటి అనుకూలతలు అనేవి సూచిస్తున్నాయి. అలాగే మీ పర్సనల్ జాతకంలో వివాహానికి సంబంధించి ఎటువంటి దోషాలు ఉండకూడదు. మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే, రీసెంట్గా నా దగ్గరికి వచ్చినటువంటి ఇద్దరు ఒకే నక్షత్రంలో జన్మించారు, ఒకే రాశిలో జన్మించారు, ఒకే పాదంలో జన్మించారు. ఒకరికి త్వరగా వివాహం అయిందండి,
అంటే పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టిన తర్వాత రెండో సంబంధమే కుదిరిపోయింది. వారి లగ్న కుండలి చూస్తే వారికి కాలసర్పదోషం లేదు, కుజదోషం లేదు, పైగా శుభగ్రహమైనటువంటి గురువు 7వ ఇంటిని వీక్షిస్తున్నాడు. ఇంకొకరు కూడా ఒకే నక్షత్రంలో జన్మించారు అని చెప్పాను కదా. ఇంకొకరికి శని వెళ్ళి 7వ స్థానంలో ఉన్నాడు, అంటే వివాహ స్థానంలో ఉన్నాడు. కాబట్టి వారి మ్యారేజ్ అనేది డిలే అవుతుందండి. ఇది నేను మీకు కేవలం ఎగ్జాంపుల్గా మాత్రమే చెప్తున్నాను. ఇద్దరూ ఒకే నక్షత్రంలో జన్మించినప్పటికీ కూడా వివాహానికి సంబంధించినటువంటి అడ్డంకులు వారి పర్సనల్ జాతకంలో కనుక కనిపిస్తున్నట్లయితే వివాహం ఆలస్యం అవుతుంది. వృశ్చిక రాశి వారికి మాత్రం జూన్ 2వ తారీఖు నుండి గురువు నవమ స్థానంలో ప్రవేశించినప్పటి నుండి పెళ్లి సంబంధాలు కుదురుతాయి. కేవలం పెళ్లి మాత్రమే కాదండి, మీకు నచ్చినటువంటి జీవిత భాగస్వామి లభించే అవకాశాలు ఉంటాయి. మీ ఇంట్లో పెళ్లి బాజాలు మోగే సమయం ఇది అని చెప్పవచ్చు. అలాగే నవమ స్థానంలో ఉండేటువంటి గురువు, నవమ స్థానం అంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం అదృష్ట స్థానం అని కూడా పిలవచ్చండి. నవమ స్థానంలో ఉండేటువంటి గురువు యొక్క దృష్టి అనేది మీ జన్మరాశి పైన పడుతుంది కాబట్టి మీ ముఖంలో కళ అనేది పెరుగుతుందండి, ఆకర్షణ పెరుగుతుంది. అలాగే ఎవరైతే విదేశాల్లో ఉండేటువంటి సంబంధాల కోసం చూస్తున్నారో, అంటే యుఎస్ కానీ యూకే కానీ ఇలాంటి సంబంధాలు ఎవరైతే చూస్తున్నారో వారికి జూన్ తర్వాత మంచి వార్తలు అందుతాయి. డిసెంబర్ 6వ తారీఖు తర్వాత రాహుకేతుల యొక్క మార్పు అనేది ఉండబోతుందండి. రాహువేమో 3వ ఇంటికి, కేతువేమో 9వ ఇంటికి వస్తారు. ఈ సమయం అనేది మీకు మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. వివాహ విషయంలో ఉండేటువంటి భయాలు అనేవి చాలా వరకు తగ్గుతాయి. ఒకవేళ వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జూన్ 2వ తారీఖు నుండి అక్టోబర్ 31వ తారీఖు మధ్య కాలంలో కనుక సంబంధం కుదిరితే డిసెంబర్ తర్వాత పెళ్లి పనులు చాలా వేగంగా ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తవుతాయి. అంటే డిసెంబర్ 6వ తారీఖు తర్వాత రాహుకేతుల యొక్క మార్పు తర్వాత. అలాగే చాలామంది వృశ్చిక రాశిలో జన్మించిన వారు వివాహ ప్రయత్నాలు అనేవి సఫలం కావాలి అంటే ఎలాంటి పరిహారాలు పాటించాలండి అని అడుగుతున్నారు. ఒకటి, ఈ సంవత్సరంలో అయితే జూన్ 2వ తారీఖు ముందు అయితే గురుగ్రహ శాంతి చేయించుకోవటం మంచిది. జూన్ 2వ తారీఖు వరకు ప్రతి గురువారం నాడు మేడి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి, లేదా దత్తాత్రేయ స్వామి వారి గుడికి వెళ్ళి పసుపు రంగు పువ్వులను సమర్పించండి. అలాగే ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా తెలిసినట్లయితే అప్పుడు మీ జాతక చక్రం అనేది గీయొచ్చండి. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క జాతక చక్రం అనేది ఉంటుంది. మీ జాతక చక్రం ప్రకారం మీకు అదృష్ట రత్నం ఏదో దానిని జీవితాంతం మీరు ధరించవచ్చు. అది కేవలం వివాహ విషయంలో మాత్రమే కాదండి, మీ జీవితంలో అనుకూలమైనటువంటి మార్పుల కోసం మీ జాతకానికి సంబంధించినటువంటి జాతక రత్నాన్ని ధరించండి. చాలామంది అనుకుంటారు వృశ్చిక రాశిలో జన్మించిన వారందరికీ కూడా పగడమే సెట్ అవుతుంది అని. కాదండి, పగడం మేము జనరలైజ్డ్గా సజెస్ట్ చేస్తాం. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు కదా, కుజుడికి సంబంధించినటువంటి జాతక రత్నం పగడం అలా సజెస్ట్ చేస్తాం. ఒకవేళ మీ బర్త్ డీటెయిల్స్ కంప్లీట్గా ఉన్నట్లయితే మీ జాతకానికి సంబంధించినటువంటి జాతక రత్నాన్ని ధరించండి. అంటే మీ లగ్న కుండలి ప్రకారం, మీ జాతక చక్రం ప్రకారం ఏ గ్రహం బలపడితే మీకు అనుకూలంగా ఉంటుంది, అన్నిట్లో కలిసి వస్తుంది, దానికి సంబంధించినటువంటి జాతక రత్నాన్ని ధరించండి. ఒకవేళ వృశ్చిక రాశి వారికి గనక సంబంధాలు మాటి మాటికి తప్పిపోతున్నట్లయితే, అంటే కుదిరినట్లే కుదిరి వెనక్కి వెళ్ళిపోతున్నట్లయితే మంగళవారం నాడు దుర్గాదేవికి నిమ్మకాయ దీపాన్ని వెలిగించండి. అలాగే నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా శని యొక్క స్థానం బట్టి మీలో భయం అనేది కాస్త పెరుగుతుందండి. అసలు నాకు పెళ్ళవుతుందా, ఈ సంవత్సరమైనా అవుతుందా అనేటువంటి ఆలోచనలు వృశ్చిక రాశి వారి మెదడుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనసు నిబ్బరంగా ఉండటానికి శనివారం నాడు హనుమాన్ చాలీసాని పఠించండి. మన పెద్దవారు అనేవారు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనేవారండి. అంత త్వరగా పెళ్లి సంబంధాలు అనేవి కుదరవు. అలా అని భయపడాల్సినటువంటి అవసరం లేదండి. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఎవ్వరూ ఆపలేరు. అయినప్పటికీ మీ జాతక చక్రం ప్రకారం వివాహానికి సంబంధించినటువంటి ఎటువంటి దోషాలున్నా దానికి సంబంధించినటువంటి చిన్న చిన్న పరిహారాలను పాటించండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జూన్ మాసం తర్వాత వివాహ గడియలు అనేవి కనిపిస్తున్నాయి.